హాయ్ గాయ్స్! ఈరోజు మనం చూడబోతున్నాము కార్డిఫ్ బేలో ఉన్న మినీ పనామా కెనాల్‌ని. ఇలాంటి కెనాలే సేమ్ యూఎస్ సెంట్రల్‌లో ఉంటుంది. సెంట్రల్ అమెరికాలో. నాకు సేమ్ అలా సెంట్రల్ అమెరికాలో ఉన్న పనామా కెనాల్ లాగే ఈ కెనాల్ కూడా అనిపించింది. సో, దీన్ని వీడియో తీసి మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది చూసారా బోట్ ఎలా వస్తుందో ఇప్పుడు ఈ వాటర్‌లో నుంచి. అయితే మనకేంటంటే ఇక్కడ ఇటు సైడు, అటు సైడు వాటర్ ఉంటుంది. మిడిల్‌లో వచ్చేసరికి వాకింగ్ పాత్ బ్రిడ్జ్ అనేది ఒకటుంటది. ఆ బ్రిడ్జ్‌లో గుండా ఈ బోట్ ఎలా క్రాస్ అవుతుందనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడిక్కడ చూస్తున్నారా ఈ బోట్ అనేది బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఎంటర్ అవుతుంది. అంటే అదొచ్చేసరికి గేట్స్, ఆ గేట్స్ ఓపెన్ చేశారు ఈ బోట్స్ వస్తుండేసరికి. అలానే ఈ బోట్‌తో పాటు వెనకాల ఇంకా కొన్ని బోట్స్ వస్తూ ఉన్నాయి. చూసారా ఇప్పుడు ఒక బోట్ ఎంటర్ అయింది బ్యాక్ సైడ్ గేట్ నుంచి. అలానే వెనకాల ఇంకో బోట్ అనేది వస్తుంది. ఇలాగ ఇంకా వెనకాల చాలా బోట్స్ ఉన్నాయి. ఆ బోట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఒకసారి వీడియోలో చూపిస్తా చూడండి. ఇక్కడ చూసారా అన్నీ వన్ బై వన్ ఎలా నించొని ఉన్నాయో. ఇలాగ బోట్స్ అన్నీ వెనకాల ఉన్నవన్నీ ఒక దగ్గర ప్లేస్ అయిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ మనకు ఈ డోర్ కానొస్తుంది కదా! ఐ మీన్ గేట్ కానొస్తుంది కదా! ఆ గేట్ అనేది క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత వాటర్ ఎలా రిలీజ్ చేస్తున్నారో చూడండి. ఇక్కడ స్మాల్‌గా కొంచెం కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా! అది ఉండే కొద్దీ ఒకసారిగా ఇదిగో ఇలాగా ఇంక్రీజ్ అవుతుంది వాటర్ లెవెల్ అనేది. ఈ వాటర్ లెవెల్ అనేది మనకిక్కడ బ్లాక్ కలర్‌లో ఒక దిమ్మ కానొచ్చింది కదా! ఆ దిమ్మ లెవెల్‌లోకి వాటర్ అనేది రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత ఈ బోట్స్, ఆ దిమ్మ 2 ఒకటే లెవెల్‌లో వస్తుంది. ఒకసారి మీరు చూస్తా ఉన్నారంటే మీకే తెలుస్తుంది. వీడియోలో వాటర్ ఎలా పెరుగుతుంది, ఈ 2 ఎలా ఒకే హైట్‌కి రీచ్ అవుతాయనేది మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి. చూసారా బ్యాక్ సైడ్ డోర్ క్లోజ్ అయ్యి ఉంది ప్రెజెంట్. అది క్లోజ్ చేస్తే మనకేంటంటే వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అయ్యేదను ఆ దిమ్మ హైట్‌కి రీచ్ అవుతుంది వాటర్. చూసారా ఇప్పుడు జస్ట్ 3/4 పార్ట్ మిగిలుంది. ఇప్పుడిక్కడేంటంటే మనకి దిమ్మ హైట్‌కి వాటర్ రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత మనకేంటంటే దిమ్మ అనేది కనిపించదు. సో, మనకిప్పుడు బోట్సే కానొస్తున్నాయి. చూస్తున్నారా వన్ బై వన్ ఎలా ఎదురు చూస్తున్నాయో ఎప్పుడెప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారా అని చెప్పి. ఇప్పుడు మనం చూద్దాము ఈ మిడిల్‌లో ఉన్న బ్రిడ్జ్ అనేది ఎలా ఓపెన్ చేస్తారనేది. ఇదొచ్చేసరికి ఇప్పుడు పైకి లెగుస్తుంది కదా! ఇది వాకింగ్ పాత్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పైకి లేచిన తర్వాత ఈ మెయిన్ గేట్స్ అనేది ఓపెన్ చేస్తారు ఇలాగ చిన్న చిన్నగా. ఇదేంటంటే మామూలుగా వాకింగ్ పాత్‌లో మనకి క్రౌడ్ అనేది నడుస్తా ఉంటారు కాబట్టి దాన్ని క్లోజ్ చేసేదను ఇట్లాగా పైకి లేపుతారు ఆ వాకింగ్ పాత్ బ్రిడ్జ్‌ని. ఈ పీపుల్స్ అంతా సైడ్స్ నించొని ఇదంతా ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. సేమ్ మనలాగా. ఈ వీడియో ఏంటంటే నేను చాలా ఎక్సైట్‌మెంట్‌తోటి తీశాను. అసలు ఎలా పోతాయి ఈ బోట్స్? ఒకవేళ ఈ బ్రిడ్జ్‌కి తగిలితే బ్రిడ్జ్ డ్యామేజ్ అవుతది కదా! అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. కానీ చూడండి ఎంత ఈజీగా పోతున్నాయో బోట్స్ క్రాస్ అయ్యి. అండ్ అలానే ఈ వీడియోలో ఇంకా మనకి ఆ బ్రిడ్జ్ మళ్ళీ ఎలా కిందకి దించుతారనేది కూడా చూద్దాము. చూసారా వన్ బై వన్ బోట్స్ ఎలా పోతున్నాయో? నాకైతే చూడడానికి చాలా మంచిగా అనిపించింది ఇది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఇలాగ బోట్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత చూడండి గేట్స్ ఎలా క్లోజ్ అవుతున్నాయో. స్లోగా క్లోజ్ అవుతున్నాయి. అండ్ ఎట్ ఏ టైమ్ వెనకాల బ్రిడ్జ్ చూసారా వాకింగ్ పాత్ బ్రిడ్జ్ అది కూడా క్లోజ్ అవుతుంది. కిందకి ఎలా దిగుతుందో చూడండి. చిన్నగా గేట్స్ కూడా క్లోజ్ అవ్వడానికి దగ్గరకొచ్చినాయి. చూసారా ఇప్పుడు వాటర్ గేట్ అనేది ఎలా క్లోజ్ అయిందో? అండ్ అలానే ఇప్పుడు వాకింగ్ పాత్ బ్రిడ్జ్‌ని కూడా గమనిస్తా ఉండండి. ఆ 2 ఎలా స్టిక్ అవుతాయనేది.
చూసారా ఇప్పుడు వాకింగ్ పాత్ బ్రిడ్జ్ అనేది కూడా దానికి దీనికి 2 స్టిక్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారు నడవడానికి. చూడండి పీపుల్ ఎలా ఇప్పుడు నడుచుకుంటూ ఎళ్తున్నారు. ఎవరు బిజీలో వాళ్ళున్నారు గాబట్టి ఎప్పుడెప్పుడు ఓపెన్ జేస్తారా అని వెయిట్ చేస్తా ఉన్నారు.